హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌరీ. వెల్కమ్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అందరికీ నోరూరించే మామిడికాయ పచ్చడి. అదేనండి, మన ఆంధ్ర ఆవకాయ పచ్చడి. ఎలా కలపాలో చూపిస్తాను. నేనైతే దగ్గరలో ఉన్న ఉప్పల్ మార్కెట్కి వచ్చానండి. నాకు నచ్చిన కాయలు పెద్ద రసాలు తీసుకున్నాను. నేను తీసుకున్న 20 కాయలకి మాకు దగ్గర 5 కిలోల ముక్కలు అయినవండి. నేను తీసుకున్న కాయలు పెద్ద సైజు కాయలు. నేను మామిడికాయలు తీసుకుని అక్కడే క్లీన్ చేసుకుని పొడిగుడ్డతో తుడిచేసి కట్ చేయించుకు తీసుకొచ్చుకున్నాను. అయితే 20 కాయలు తీసుకున్నానండి. 20 కాయలకి ఇన్ని ముక్కలైనవి. నేను గిన్నెడు కారం, 1 గిన్నెడు ఉప్పు, 1 గిన్నెడు ఆవపిండి, 100 గ్రాముల మెంతులు, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు కూడానండి. నేను 2 రకాల కారాలు వాడుతున్నానండి. ఒకటి ఏఎస్ బ్రాండ్ కారం, ఒకటి మన ఇంట్లో పట్టించుకున్న కారం. మూడు కిలోల నూనె అండి. నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాను. అది హెల్త్కి మంచిది. పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. సంవత్సరం అంతా ఉండే పచ్చడి కోసం మనం వాడే పదార్థాలు కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక బేసిన్లో వేసుకుని బాగా కలిసేలా కలుపుకొని అప్పుడు పచ్చడి పెట్టాలండి. ముక్కల్లో ఆయిల్ పోసి బాగా నానబెట్టాలండి. ఈ ముక్కల్ని ఆయిల్లోంచి తీసి ఈ కారంలో వేసి కలుపుకుంటూ ఒక టబ్లో పెట్టుకుంటూ ఉండాలి. అలా ముక్కలు అయిపోయే వరకు ఆ టబ్లో వేస్తూనే ఉండాలి. వేసిన తర్వాత లాస్ట్లో మొత్తం ఈ కారం అంతా ముక్కలకన్నిటికి కలిపేసి దాని నిండుగా మనం ఆయిల్ పోసుకుని కలిపేసి మళ్ళీ 3వ రోజు మూత పెట్టేసి ఉంచేయాలి. మళ్ళీ 3వ రోజు కానీ 5వ రోజు కానీ తీసుకుని దాన్ని మళ్ళీ దాంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకుని మళ్ళీ దానికి ఏమైనా సరిపోకపోయి ఉంటే మళ్ళీ ఆ రోజు కలిపి పెట్టుకుని నెక్స్ట్ జాడీలో పెట్టేసుకుంటే మన పచ్చడి సంవత్సరం వరకు ముక్క మెత్తబడదు, ఏం కాదు, చాలా బాగుంటుంది పచ్చడి. ఈ విధంగా చేసుకుని ట్రై చేసి చూడండి. ఇది 5వ రోజు కలిపిన పచ్చడి అండి. మా పచ్చళ్ళు అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. తీసి జాడీలోకి ఎత్తేస్తున్నాము. నేనైతే ఇంకా దీంట్లో కొంచెం ఇంకా నిల్వ ఉంటే బాగుంటుందని ఇంకో 1 లీటర్ నూనె యాడ్ చేశానండి. ఇదంతా జాడీలో పెట్టేసి బాగా నీట్గా కట్టేసి వైట్ క్లాత్ తీసి కట్టి పెట్టేస్తాము. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసుకుంటూ ఉంటాము. ఎంతో రుచిగా ఉండే సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.